శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వారాహిదేవ్యే నమః. అందరికీ అమ్మవారి యొక్క కృప, అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగదంబ యొక్క కృప బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంతటి దేవతలకి సిద్ధించినది కాబట్టి, మీకును సిద్ధిస్తే మీరు మంచిగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢగుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రుల్లో సకల జనావళి, సకల భక్త బృందావళి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని మా పిల్లలు అడుగుతున్నారు. అమ్మవారి యొక్క ఫోటో, ఆకుపచ్చని చీర ధరించి కమలం మీద కూర్చున్న వారాహిమాత చిత్రపటమును తెచ్చుకోండి. అమావాస్య కన్నా ఒకరోజు ముందే తెచ్చుకోండి. తెచ్చుకొని అమావాస్య గడిచిన తెల్లారి ఆ ఫోటోను మీ పూజా గదిలో ఆకుపచ్చని గుడ్డపరిచి ఆ వస్త్రం మీద అమ్మవారి ఫోటోను కూర్చోబెట్టండి. ఆ ఫోటోను నీళ్లు చిలకరించి, పువ్వుతోనూ ఆకుతో నీళ్లు చిలకరించి గుడ్డతోటి ఒట్టిగా తుడిసి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొత్తది పుష్పమాలతో అలంకరించి ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారికి అత్యంత ప్రీతి అయినది మట్టి మూకుడు, మట్టి పాత్రలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. వీలైతే అఖండ జ్యోతి పెట్టండి. ఆవు నెయ్యి సౌలభ్యం లేకపోయినా నల్ల నువ్వుల నూనె పోయొచ్చు, దీపపు నూనె కూడా పోయొచ్చు, అభ్యంతరం ఏం లేదు. అలా ప్రతిష్ఠించుకొని అమ్మవారికి ఎర్రటి పువ్వులంటే ఇష్టం, అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందులో పచ్చకర్పూర ధూపం, అలాగే మైసాక్షి ధూపం, అమ్మవారికి రాళ్ల ధూపం, దశాంగ ధూపం అంటే చాలా ఇష్టం. వీటన్నిటిని ఒక దాంట్లో మిశ్రితం చేసి రోజు అమ్మకు పూజా సమయం నందు ధూపం వేయండి. బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, బెల్లంతో చేసిన పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అనునిత్యం పొద్దున సాయంత్రం మీకు ఎలా వీలైతే అలా, ఒక పూట అయితే ఒక పూట, 2 పూటలైతే 2 పూటలు బెల్లంతో చేసిన పదార్థాలు అమ్మకు నివేదన చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకొని అమ్మవారి యొక్క మూలమంత్రమును పొద్దున సాయంత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనస్ఫూర్తిగా జపం చేసుకోండి. లేదా అమ్మవారి యొక్క వారాహిమాత యొక్క బుక్స్ మీకు బయట దొరుకుతాయి. వారాహిమాత యొక్క ధ్యాన శ్లోకమో, లేకపోతే వారాహిమాత యొక్క కవచమో, పారాయణమో ఏదో ఒకటి మీకు తోచినంత మీరు ఆ అమ్మవారిని పూజ చేసుకోండి. ఒకవేళ లేదనుకుంటే అనునిత్యం శ్రీ సూక్తంతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. శ్రీ సూక్తం పఠించినచో శ్రీ విద్యలో ఉండేటటువంటి శక్తి దేవతలందరినీ కొలిసినటువంటి పుణ్యం వస్తుంది. అంత శక్తివంతమైనది శ్రీ సూక్తం, సామాన్యమైనది కాదు. శ్రీ సూక్తంలో ఉండేటటువంటి ఒక్కొక్క పదము, ఒక్కొక్క అక్షరం అద్భుతం, బ్రహ్మాండమే ఉంది అందులోపల. లలితా సహస్రనామానికి మూల స్వరూపకంగా, ప్రతిరూపకంగా శ్రీ సూక్తంను చెప్తారు. శ్రీ సూక్తం చిన్నగా ఉంటుంది, లలితా సహస్రనామం పెద్దగా ఉంటుంది. రెండూ ఒకటే, అర్థాలు మూలతత్వంతో ఒకటిగానే ఉంటాయి. శ్రీ సూక్తంతో మీరు పూజ చేసుకోవచ్చు. ఇలా పాడ్యమి మొదలుకొని దశమి వరకు పూజ చేసుకొని మరల యథాతథంగా ఫోటో కదిలిచ్చి మీరు పూజా మందిరంలోనే రోజు పూజ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. లేదు మాకు అనుమానాలు ఉన్నాయనుకుంటే ఏదో ఒక దేవాలయంలో ఆ ఫోటోని ఇచ్చి రావచ్చు. ఇలా 9 రోజులు అమ్మవారి యొక్క సేవ చేసుకొని మీరు కృతార్థులై మీ ఇంటిని, మీరు మీ మీ అంత వ్యవస్థను చల్లగా కాపాడుకొనుటకు అమ్మను ఆర్తించి వేడుకొని శుభం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక చిన్న రెమెడీ కూడా చేయండి. అమావాస్య రోజే మీ ఇండ్లన్నీ మంచిగా శుభ్రపరచుకొని ఉంటారు. అంతకుముందే శుభ్రపరచుకోండి. అమావాస్య రోజు శుభ్రపరచకూడదు కాబట్టి అమావాస్య రోజే ఇల్లంతా కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకున్న తర్వాత అందరూ చేస్తారనుకోండి. గుమ్మాని కొబ్బరికాయ కొట్టి కిచెన్‌లో పాలు పొంగించుకున్న తర్వాత వారాహిమాత పూజను ప్రారంభం చేసుకోండి. అట్ ద సేమ్ ఇదే రెమెడీ చివరి రోజు, పూర్ణాహుతి అయిన రోజు అనగా దశమి రోజు కూడా సేమ్ గుమ్మాని కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించుకొని అమ్మవారికి స్వస్తి వాచనం పలకండి. ఇది అందరికి శుభం కలిగేదే ఉన్నది కాబట్టి వీటిని పాటించుకొని శుభం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.